మీటింగ్స్ ఉండవు, ఈ ఊరు ఉండదు, మా గుంటూరు ఉండదు. 860 కోట్ల మందిలో చప్పా పెట్టకుండా 300 కోట్ల మంది మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు. ఎక్కడ ఉంది మధ్యాకాశం? సునీత విలియమ్స్ ఉంది అక్కడ. సునీత విలియమ్స్ బోన్స్ సన్నబడి మొన్న స్పేస్లో క్రిస్మస్ చేసింది ఈ అమ్మాయి. సునీత విలియమ్స్ ఉన్న ప్లేసులోనే మధ్యాకాశం. 3 ఆకాశాల బైబిల్. ఎన్ని ఆకాశాలు? 3. ఇక్కడి నుంచి 500 కిలోమీటర్ల దాకా ఫస్ట్ ఆకాశం, మేఘాలు దాటిన తర్వాత. 2వ ఆకాశం 9 గ్రహాలు, గెలాక్సీ, పాలపుంత, 2వ ఆకాశం. 3వ ఆకాశం పరలోకం. పౌలు గారు అన్నాడు, నేను 3వ ఆకాశమునకు ఎక్కిపోతుని అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఆకాశం మధ్యాకాశం గురించి మాట్లాడుతున్నాం. మధ్యాకాశము ఇక్కడి నుంచి 500 కిలోమీటర్లకు వెళ్ళారు ఇద్దరు. ఇప్పుడు అక్కడ 7 ఉన్నారు మధ్యాకాశంలో. అది ICCC, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఫుట్బాల్ కోర్ట్ అంత ఉంటుంది. అక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం. యేసుప్రభు అక్కడికి ల్యాండ్ అవుతాడు, మనం పెళ్లి కుమారుని అక్కడికి వెళ్ళి కలుసుకుంటాం. అది గంటకు 28,400 కిలోమీటర్లతో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాని పని అయిపోయింది. అది తయారు చేసి కూడా 30 సంవత్సరాలు అయింది. దాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడైపోతున్నారు. ఈ లోపు ఇంకోటి తయారు చేసేసారు. ఆ ఇంటర్నేషనల్ స్టేషన్ అంత స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సునీత విలియమ్స్ వెళ్ళింది ఒక ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్ళి 28,400 కిలోమీటర్ల స్పీడ్ తిరుగుతున్న దానికి వెళ్ళి లోపలికి అతుక్కొని తలుపు తీసి ఈ కంప్యూటర్ టైప్ చేస్తుంటారు వాళ్ళు. అంటే వీళ్ళు వెళ్ళినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ వాహనం వెహికల్ కూడా ఇది తిరుగుతున్నంత స్పీడ్ తిరిగితేనే ఇది వెళ్ళి దానికి అతుక్కుంటుంది. ఓపెన్ చేస్తారు, టైప్ చేస్తారు. ఈ సెల్ ఫోన్, నేను ఫోన్ చేస్తున్నా, ఎవరికో చేస్తున్నాం మనం ఫోన్, ఓకే. ఈ సెల్ ఫోన్ కాల్ ఇటు నుంచి ఇటు రాదు నీ చేతిలోకి. తెలియదు మీకు? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇప్పుడు సునీత విలియమ్స్ ఉన్నదే, 1 సెకండ్లో ఆడకెళ్ళిద్ది. 1 సెకండ్లో నీ చేతిలో ఫోన్ మోగిద్ది. ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మధ్యాకాశంలో రేపు మనం ల్యాండ్ అవ్వబోయేది. ఇప్పుడు సునీత విలియమ్స్ ల్యాండ్ అయిన ఇంటర్నేషనల్ స్టేషన్ పగిలిపోయిందనుకో, నీ సెల్ ఫోన్ పగిలిపోయిద్ది, మీ ఇంట్లో టీవీలు పగిలిపోతాయి, ఈ కరెంట్ వచ్చిన ట్రాన్స్ఫార్మర్లు దబ్ పేలిపోతాయి, ప్రపంచం అంతా ఒకేసారి చీకటి అయిపోయింది. అది మధ్యాకాశం. మధ్యాకాశం స్పేస్ అక్కడ ఎట్లా ఉంటుంది చూడండి. ఇడ్లీ తినాలి. ఇడ్లీ ఇక్కడ మన ప్లేట్లు పెట్టుకొని లప తింటున్నాం. ఇడ్లీ లప. అక్కడ ఇడ్లీ తింటారు చూడండి స్పేస్లో. ఇడ్లీ చేత్తో పట్టుకొని నోట్లో పెట్టుకుంటారు. వాటర్ తాగాలి, చుక్క పైకి ఎగరేసి నోట్లో పడేట్టుగా పడతారు. ఇక్కడి నుంచి వాటర్ బాటిల్లో రేపు నువ్వు నేను ఉండబోతున్న మధ్యాకాశంలో సంగతి చెప్తున్నా, ప్రజెంట్ సంగతి చెప్తున్నా, మనం ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో కూడా చెప్తా. వాటర్ బాటిల్లో నీళ్లు తీసుకెళ్తారు సునీత విలియమ్స్ వాళ్ళు. ఆ వాటర్ బాటిల్లో నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకుంటారు, పైన గాలి పీల్చుకుంటారు. యూరినల్ పారపోయారు స్పేస్లో, చెడుని సపరేట్ చేసి మంచిలను సపరేట్ చేసి దాంట్లో నుంచి ఆక్సిజన్ పీల్చుకుంటారు. అది స్పేస్ లైఫ్. ఎలా ఉంది? రేపు నువ్వు నేను మధ్యాకాశంలో ఉండే లైఫ్ ఎలా ఉంటుందో తెలుసానన్న? ఇడ్లీ తినటంతో పని లేదు, సూర్యుడితో పని లేదు, ఆకలితో పని లేదు, వాటర్తో పని లేదు. యేసు ప్రభువారిని ఫేస్ టు ఫేస్ చూస్తాం ఇన్ ద మిడ్ స్కై. అక్కడికి వెళ్ళబోతున్నారు వేల్పూర్ గ్రామస్తులందరూ, ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ ఎత్తబడతారు రేపు. దట్ ఇస్ ద మధ్యాకాశం. పెండ్లి కుమారుని ఫేస్ టు ఫేస్ చూడబోతున్నాం. చూస్తారా మీరందరూ? మధ్యాకాశానికి వెళతాం, ఏసేం చూస్తాం అని వాళ్ళని చేయొద్దండి ఒకసారి. సగం చేయెత్తారు, సగం చేయెత్తి 100 కిలోమీటర్లు ఎక్కడ పడతావు కింద వెళ్ళి బంగాళాఖాతం